హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. గ్యాస్ సిలిండర్ బుకింగ్పై కేంద్రం కీలక నిర్ణయం అంటూ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వాళ్ళకి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. గ్యాస్ బుకింగ్పై కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పలు జిల్లాల్లో ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొంత కొరత ఏర్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటువంటి తరుణంలో మీ ఇంటికి సిలిండర్ అంతరాయం లేకుండా రావాలంటే సరైన పద్ధతిలో బుకింగ్ చేయటం మరియు ప్రభుత్వం ప్రకటించిన కొత్త నిబంధనను పాటించడం చాలా ముఖ్యం. ఇక దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రస్తుతం వంట గ్యాస్ బుకింగ్ కోసం ఫోన్ కాల్, SMS, ఆన్లైన్ పోర్టల్, అలాగనే మొబైల్ యాప్, వాట్సాప్ వంటి ఎన్నో డిజిటల్ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే చాలామందికి ఇంకా సరైన నెంబర్లు, పద్ధతులు తెలియటం లేదు. ఇక ముందుగా బుకింగ్ నెంబర్ల వివరాలు. ఇండియన్ గ్యాస్ వినియోగదారులు 7588888824 నెంబర్ ద్వారా వాట్సాప్ లేదా కాల్ చేసి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అలాగనే HP గ్యాస్ 9222201122 నెంబర్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. అలాగే భారత్ పెట్రోలియం 1800224344 నెంబర్కు హాయ్ అని మెసేజ్ పంపితే మీ సిలిండర్ బుక్ అవుతుంది. ఇక పేటిఎం, అలాగనే ఫోన్పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే మీ మొబైల్ నెంబరు గ్యాస్ ఏజెన్సీలో ఖచ్చితంగా నమోదై ఉండాలి. ఇక గ్యాస్ కనెక్షన్ పేరు మార్పిడి అంటే ట్రాన్స్ఫర్. కనెక్షన్ పేరు మార్చడంపై చాలామందికి సందేహాలు ఉంటాయి. కనెక్షన్ ఒక పురుషుడి పేరు మీద ఉంటే అతడి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఒకవేళ వివాహిత పేరు మీద ఉంటే ఆమె కుమార్తె మరియు భర్త ఇద్దరి నుండి విడివిడిగా NOC తీసుకోవాలి. ఈ సర్టిఫికెట్తో పాటు రేషన్ కార్డు నకలను గ్యాస్ ఏజెన్సీలో సమర్పించాలి. ఆ తర్వాత సిబ్బంది మీ ఇంటికి వచ్చి తనిఖీ చేస్తారు. అంతా సవ్యంగా ఉంటే పేరు మారుస్తారు. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు గ్యాస్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక మరణ ధృవీకరణ పత్రం. కనెక్షన్ ఉన్న వ్యక్తి మరణిస్తే వారి మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికెట్ మరియు వారసత్వ ధృవీకరణ పత్రం ఏజెన్సీలో సమర్పించాల్సి ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన. KYC తప్పనిసరి. కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇటీవలే ఒక ముఖ్యమైన ప్రక్రియను తప్పనిసరి చేసింది. గృహ అవసరాల కోసం LPG వాడుతున్న ప్రతి వినియోగదారుడు KYC లేదా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ను పూర్తి చేయాలి. దీనిని ఆధార్ ఫేస్ ID యాప్ ద్వారా లేదా సంబంధిత గ్యాస్ కంపెనీ యాప్ ద్వారా ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. లేదంటే గ్యాస్ డీలర్ల సహాయం తీసుకోవచ్చు. ఈ నిబంధనలు పాటిస్తేనే సిలిండర్ కొరత ఉన్న సమయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ పొందవచ్చు.